అణుశక్తి ఉందని గొప్పలు చెప్పుకునే దేశం, కోట్లాది జనాభా ఉన్న దేశం, ఒకప్పుడు ఇస్లామిక్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నామని గొప్పలు పోయిన దేశం ఈరోజు తన ఆర్థిక అసహాయతను బహిరంగంగా అంగీకరించింది. అడుక్కు తింటున్నాము, సిగ్గుతో తలదించుకుంటున్నామనే వ్యాఖ్యల వరకు వచ్చింది. ఈ వ్యాఖ్యలు చేసింది ఒక ప్రతిపక్ష నేత కాదు, ఇది అంతర్జాతీయ మీడియా రాసిన విశ్లేషణ కూడా కాదు. ఒక దేశ ప్రధాని స్వయంగా మాట్లాడిన మాట ఇది. మేం ప్రపంచం చుట్టూ తిరుగుతూ అప్పులు అడుగుతున్నప్పుడు మా తలలు సిగ్గుతో వంగిపోతున్నాయంటూ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ నిల్వలు పెరిగాయన్న మాటలు వినిపిస్తున్నా ఆ వెనుక ఉన్న నిజం మాత్రం వేరే. అవి సంపాదించిన డబ్బులు కాదు, తీసుకున్న అప్పులే. ఇంతకీ పాకిస్తాన్ ఈ స్థితికి ఎలా వచ్చింది? ప్రతి కొన్ని నెలలకు IMF తలుపు తట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అడుక్కు తింటున్నాం, సిగ్గుతో తలదించుకుంటున్నాం. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ షాకింగ్ కామెంట్స్. షరీఫ్ చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విమర్శలు. అప్పు దొరికితే చాలు, ఎక్కడికైనా వెళ్లాం, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాం. అప్పు ఇవ్వకపోతే గడ్డాలు పట్టుకుని బతిమలాడుకుంటాం. దేశ ప్రజల ప్రయోజనాల ఫలంగా పెట్టైనా సరే, దేశంలో ఉన్న అపారమైన ఖనిజ సంపదను కట్టబెట్టైనా సరే అప్పులు తెచ్చుకుంటాం. ఇదిగో ఇలా ఉంది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి. ఇప్పుడు మాత్రమే కాదు, చాలా సంవత్సరాలుగా పాకిస్తాన్ పరిస్థితి అత్యంత అయోమయంగా ఉంది. ఇలా అందిన చోటల్లా అప్పులు చేసుకుంటూ పోవడంతో పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. కనీసం రోజువారీ అవసరాలకు కూడా పాకిస్తాన్ వద్ద రిజర్వ్ నిధులు లేవు. దీంతో పాకిస్తాన్ పరిపాలకులు అప్పుల కోసం వేట మొదలు పెడుతున్నారు. చుట్టుపక్కల ఉన్న దేశాల వద్దకు వెళ్లి అప్పులు తెచ్చుకుంటున్నారు. పాకిస్తాన్ ఈ స్థితికి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇది దశాబ్దాలుగా పేరుకుపోయిన ఆర్థిక వైఫల్యాల ఫలితం. పన్నుల వసూలు బలహీనంగా ఉండటం, ప్రభుత్వ ఖర్చులు నియంత్రణ లేకుండా పెరగడం, ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను క్రమంగా ఖాళీ చేసింది. దేశ జీడీపీలో పన్నుల వాటా 10% కూడా దాటని పరిస్థితి ఉండగా ప్రభుత్వాన్ని నడిపించడానికి అప్పులే ప్రధాన ఆధారంగా మారాయి. దీనికి తోడు సైనిక ఖర్చులు పాకిస్తాన్ బడ్జెట్లో భారీ భాగాన్ని ఆక్రమిస్తూనే ఉన్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి ఎంత క్షీణించినా రక్షణ ఖర్చులపై కోత వేయడానికి రాజకీయ నాయకత్వానికి ధైర్యం లేదు. సైన్యం దేశ ఆర్థిక విధానాల్లోనూ ప్రత్యక్షంగా ప్రభావం చూపుతూ వచ్చింది. దీని కారణంగా విద్య, ఆరోగ్యం, పరిశ్రమల లాంటి రంగాలకు పెట్టుబడులు తగ్గిపోయాయి. ఉద్యోగాలు సృష్టించాల్సిన చోట అప్పుల భారమే పెరిగింది. ఇక IMF కథ మరింత లోతైనది. 1958 నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ దాదాపు 25 సార్లు IMF సహాయాన్ని ఆశ్రయించింది. ప్రతిసారి అదే కథ. అప్పులు తీసుకోవడం, కఠినమైన షరతులు అమలు చేయడం, కొద్ది కాలానికి మళ్లీ సంక్షోభంలో పడటం. ప్రస్తుతం కూడా పాకిస్తాన్కు వచ్చిన తాజా నిధులు అభివృద్ధి కోసం కాదు, పాత అప్పులు తీర్చడానికి, విదేశీ నిల్వలు కాగితాల మీద మెరుగ్గా కనిపించడానికి మాత్రమే. షహబాజ్ షరీఫ్ చెప్పినట్టు నిల్వలు దాదాపు రెట్టింపైనా అవి IMF అప్పులు, స్నేహ దేశాల డిపాజిట్లే. ఈ అప్పులకు భారీ మూల్యాన్ని అక్కడి ప్రజలు చెల్లిస్తున్నారు. విద్యుత్ ధరలు పెరుగుతున్నాయి, ఇంధన సబ్సిడీలు తగ్గాయి, పన్నుల భారాన్ని సామాన్య ప్రజల మీదే మోస్తున్నారు. ద్రవ్యోల్బణం కొద్ది నెలలుగా తగ్గినట్టు కనిపించినా జీవన వ్యయం మాత్రం ఇంకా సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నిరుద్యోగం, పేదరికం తగ్గడంపై స్పష్టమైన ప్రణాళికలు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే షహబాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. తమ దేశం ఎంతటి ఆర్థిక కష్టాల్లో ఉందో ఇటీవల పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ వెల్లడించారు. తాజాగా ఆయన పాకిస్తాన్ దేశానికి సంబంధించిన మరో కీలక విషయాన్ని కూడా బయటపెట్టారు. ఇస్లామాబాద్లో ఇటీవల ఓ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి దేశంలో ఉన్న ఎగుమతిదారులు, వ్యాపారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా షరీఫ్ తన మనసులో ఉన్న విషయాలను బయటపెట్టారు. పాకిస్తాన్ గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. IMF, చైనా, అమెరికా, గల్ఫ్ దేశాల నుంచి అప్పులు కోరుతోంది. అప్పుల కోసం తాము ఎలా విదేశాలకు తిరుగుతున్నామనే విషయాన్ని సాక్షాత్తు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అంగీకరించిన వీడియో వైరల్ గా మారింది. తాము విదేశాల్లో భిక్షాటన చేస్తున్నామనే విషయాన్ని పాక్ ప్రధాని అంగీకరించారు. తాను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ కలిసి ఇతర దేశాలకు వెళ్లి ఎలా అడుక్కుంటున్నామనే విషయాన్ని షరీఫ్ బహిరంగంగానే చెప్పారు. ఈ వీడియోలో IMF ప్యాకేజీ గురించి ఎలాంటి షరతులకు అంగీకరించాల్సి వచ్చిందో వెల్లడించారు. తమకు సహాయం చేసిన దేశాలకు థ్యాంక్స్ చెప్పారు. కానీ అప్పు తీసుకోవడం అనేది
బాధ్యతతో కూడిన విషయం. నేను మీకు ఎలా వివరించాలో తెలియదు. నేను ఆసీ మునీర్ కలిసి సైలెంట్ గా ఇతర దేశాలకు వెళ్లి పాక్ పరిస్థితి, IMF రుణాల గురించి వివరించి $1 బిలియన్ అప్పు కోరాల్సి వచ్చింది. అప్పు అడిగే వ్యక్తి తల ఎప్పుడూ వంగే ఉంటుంది అని అన్నారు. అప్పులు తీసుకున్న తర్వాత కొన్ని షరతులకు అంగీకరించాల్సిందే అని షరీఫ్ అన్నారు. ఒకసారి అప్పు తీసుకుంటే ఆ దేశాల నుంచి కొన్ని డిమాండ్లు రావడం సహజం. గౌరవాన్ని కాపాడుకుంటూ అప్పు తీసుకోవడం చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో వారి షరతులు అంగీకరించాల్సిందే అని అన్నారు. కష్టకాలంలో పాకిస్తాన్ కు చైనా చాలా సాయం చేసిందని, అలాగే సౌదీ అరేబియా, UAE, ఖతార్ కూడా సహకరించాయని చెప్పారు. किस तरह ये बात बताऊं कि किस तरीके से हमने उन दोस्त ममालिक को जाकर कर्जे लेने के लिए उनके दरख्वास्तें दी और उन दोस्त ममालिक ने हमें मायूस नहीं किया. लेकिन आप जानते हैं कि जो कर्ज लेने जाता है उसका सर झुका हुआ होता है और फिर उसके बाद जो ऑब्लिगेशंस आती हैं वो आपको उसका अच्छी तरह इल्म है. मैं यहाँ पर बगैर किसी लगी लपटी के आपको बताना चाहता हूँ कि मैं भी और खामोशी के साथ फील्ड मार्शल हम कई ममालिक में गए और उनसे कहा कि IMF का प्रोग्राम है, ये हमारा एक्सटर्नल गैप है, आप इतने $1 बिलियन दे दें, आप इतने $1 बिलियन दे दें. मैं उन ममालिक का, उन दोस्त ममालिक का बेहद शुक्रगुजार हूँ कि जिन्होंने हमारी पजीराई की. लेकिन आप जानते हैं कि जब कोई किसी से मांगने जाता है तो अपने इज्जत नफ्स के ऊपर वो उसकी कीमत उसको చుకానీ పడతీ హై. మరోవైపు షరీఫ్ చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో పేదరికం పెరిగిపోయిందని, నిరుద్యోగం తారాస్థాయికి చేరిందని, ఇలాంటప్పుడు తెచ్చిన అప్పులు మొత్తం ఏం చేస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నిస్తున్న వారిలో పాకిస్తాన్ పౌరులే అధికంగా ఉండడం విశేషం. మరోవైపు పాకిస్తాన్ మిత్ర దేశాల ఎదుట గొంతెమ్మ కోరికలను వ్యక్తం చేసింది. దీంతో చాలా వరకు దేశాలు అప్పు ఇవ్వడానికి కాస్త వెనుకడుగు వేశాయి. ఇందులో సౌదీ అరేబియా కూడా ఉంది. ఇటీవల కాలంలో ఆర్థిక సహాయం చేయడానికి సౌదీ అరేబియా ముందుకు వచ్చినప్పటికీ పాకిస్తాన్ భారీగా రుణాలు అడగడంతో సౌదీ అరేబియా వెనకడుగు వేసింది. ఒక దేశ ప్రధాని తానే సిగ్గుతో తలవంచాల్సి వస్తుందని చెప్పడం ఆ దేశ ఆర్థిక స్వాభిమానానికి అద్దం పట్టే మాట. ఇక ముందు పాకిస్తాన్ ముందున్న మార్గం అంత ఈజీ కాదు. అప్పుల మీద అప్పులు తీసుకుంటూ నిలబడటం ఒక స్థిరమైన పరిష్కారం కాదు. ఉత్పత్తి పెంచకుండా, ఎగుమతులు బలోపేతం చేయకుండా, సైనిక ప్రాధాన్యతలను తగ్గించకుండా, పౌర ఆర్థిక వ్యవస్థకు శక్తినివ్వకుండా ఈ సంక్షోభం నుంచి బయటపడటం కష్టం. షహబాజ్ మాటల్లో కనిపించిన సిగ్గు నిజంగా మార్పుకు దారితీస్తుందా లేదా, ఇది కూడా మరో IMF చక్రంలో కలిసిపోతుందా అన్నదే ఇప్పుడు పాకిస్తాన్ భవిష్యత్తును నిర్ణయించే అసలైన ప్రశ్న.